నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్ అండి. నేను మీ రాజుని. మా మెసేజ్ అయితే ఇవాళ నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ని వీడియో చేస్తుంది. ఇవాళ ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ యూట్యూబ్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ న్యూస్ చూద్దామని నేను మీ అందరి ముందుకు వచ్చాను. అది వీడియో రూపంలో కూడా చూపిస్తాను. నేను ఎలాగేంటంటే యూట్యూబ్లో ఇప్పుడు మనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మనకు ఛానల్ ఉందనుకోండి, ఆ ఛానల్ నుంచి వేరే ఛానల్లో మనం కొలబరేట్ అవ్వచ్చు. కొలబరేట్ అంటే ఏంటి? ఇప్పుడు చిన్న చిన్న యూట్యూబర్లు ఉన్నారు. యూట్యూబర్లు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తారు. వాళ్ళకి తెలియదు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. వాటి గురించి తెలుసుకున్న తర్వాత ఎలా వీడియో అప్లోడ్ చేయాలి, ఏ వీడియోలు అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి. ముఖ్యంగా మేమైతే పెద్ద తప్పు చేసాం. మాకు ఇంతకుముందు ఒక పాత ఛానల్ ఉండేది, 6,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. మేము చేసిన తప్పు ఏంటో తెలుసా? మాకు తెలియదు. మేము షార్ట్లు అప్లోడ్ చేసేవాళ్ళం, ఫుల్ వీడియోస్ అసలు అప్లోడ్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడైతే తెలుసుకుని ఈ కొత్త ఛానల్ ఓపెన్ చేసి మేము చేసిన తప్పుల్ని మరెవరో చేయకూడదని మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను ఈ చిన్న వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఈ కొలబరేట్ అంటే ఏంటంటే, మనం ఏదన్నా ఒక ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేసాము. అప్లోడ్ చేసిన తర్వాత మంచి పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉంటారు, మీకు తెలిసి మీ చుట్టాల్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళతో మీరు యాడ్ అవ్వచ్చు. అంటే మన వీడియో వాళ్ళ తరపు నుంచి యూట్యూబ్ అందరికీ స్ప్రెడ్ చేస్తుంది. అదేవిధంగా ఏదన్నా మంచి యూట్యూబర్ మన దగ్గర ఉంటే మన వీడియో మనం అప్లోడ్ చేసి అతనితో కొలబరేట్ అయితే అతను తరపు నుంచి ఆ వీడియోని ఆ యూట్యూబ్ అనేది అల్గోరిథం అందరికీ ఫార్వర్డ్ చేసిద్ది. మీది నాకు తెలిసి 1 మంత్లో కొలబరేట్ అయితే అయిపోయింది. కొలబరేట్ కాదు, మోనిటైజ్ అయిపోవచ్చు. వాచ్ అవర్ 4,000 కంప్లీట్ అవ్వచ్చు. నేను చెప్పేది అదే. అదేవిధంగా ఎలా కొలబరేట్ చేయాలి అనేది నేను ఇవాళ ఫుల్గా నా ఫోన్లోనే రికార్డ్ చేసుకున్నాను. నేను పెద్ద యూట్యూబర్ని అయితే కాదండి, చిన్న యూట్యూబర్ని. నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను. సరే రండి, మీకు ఫుల్ నా స్క్రీన్ రికార్డ్ చేసింది ఉంది. మీకు ఎలా చేయాలి ఏంటనేది నేను చూపిస్తాను. ఓకేనా? మనం ముందుగా మన వైటీ స్టూడియోలోకి వెళ్ళాలి. వైటీ స్టూడియోలోకి వెళ్ళిపోయినా మనకు నచ్చిన ఒక వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్లోకి వెళ్ళాలి. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఇన్వైట్ కొలబరేట్ అని వస్తుంది. సెలెక్ట్ చేసుకుంటే నేను ఒక స్వాతి వ్లోగ్స్ అనే దానికి పంపించేసాను. ఆల్రెడీ పెండింగ్ ప్రాసెస్ అని ఉంది. ఇప్పుడు కరిష్మా అనే ఆమెకి పంపిస్తున్నాను. ఈమె పెద్ద యూట్యూబర్ అనమాట. ఆమె సపోర్ట్ ఏదైనా దొరికితే మనకి కొంచెం వీడియోకి సపోర్ట్గా ఉంటుందని అనుకుని ఆమెకు పంపించాల్సాను. ఏదైతే లింక్ వచ్చిందో లింక్ జనరేట్ చేసిన తర్వాత దాన్ని కాపీ చేసుకున్నాను. వెనక్కి వచ్చేసేసి పైన సేవ్ అని వస్తుంది, సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసాం. నేను ఇప్పుడు వాట్సాప్లోకి వెళ్ళిపోతాను. వాట్సాప్లోకి వెళ్ళిపోయి తన నెంబర్ మా దగ్గర ఉంది కదా, యూట్యూబర్ ఎంతో కష్టం తీసుకున్నాం, ఆ లింక్ని కాపీ చేసి వాట్సాప్లో పంపించేసాను. వాట్సాప్లో పంపించిన తర్వాత నెక్స్ట్ లింక్ పంపించాను కదా, ఆ లింక్ ఓపెన్ చేస్తాను. ఏ విధంగా ఓపెన్ అయిందో చూద్దాం. లింక్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే కిందకు వస్తే యాక్సెప్ట్ అనేది కనపడుతుంది. యాక్సెప్ట్ అయిపోయింది. యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత అదే యాక్సెప్ట్ చేసిన అతని ఛానల్లో మనం కిందకి వెళ్ళి చూస్తే మన యూట్యూబ్లో ఉన్న వీడియో వాళ్ళ దగ్గరకు వచ్చేసింది. చూసారా? ఇలా అదేవిధంగా యూట్యూబ్ అనేది అతని దగ్గర అతను వీడియో అప్లోడ్ చేసిన విధంగా చూపిస్తుంది. అతని తరపు నుంచి వీడియో అల్గోరిథం యూట్యూబ్ మెంబర్స్కి పీపుల్స్కి ఫార్వర్డ్ చేస్తుంది. సింపుల్, చాలా సింపుల్గా చేసే విధానం. నాకు చెప్పడంలో కొంచెం మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. కొంచెం ఇంకా మీరు మంచి వీడియోలు చూసి ఈ కొలబరేట్ అనేది చాలా అందరికీ ఉపయోగపడే మెసేజ్ అనమాట. ఈ కొలబరేట్ ఉండటం వల్ల చిన్న చిన్న యూట్యూబర్లు ఏముంది, పెద్దవాళ్ళతో చేతులు కలిపితే చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? బాయ్.